మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేదే లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా చెదిరిపోయారు. ముంబైలో బాయ్ అనేవాడే లేకుండా చెరిపి పాడేశారు సార్. ఇండియా దిక్కులేనిది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్లు ఆగిపోయాయో తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీలు పెండింగ్లో పడిపోయాయో తెలుసా మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు మీ కోర్టులు తీర్చని ఎన్నో మాఫియా అయితే సెటిల్ చేస్తుంది సార్. అలాంటి మాఫియాను తొక్కేస్తారా సార్? ఏం చేసింది సార్ మాఫియా? రోడ్ల మీద పడి రేపులు చేశామా, మర్డర్లు చేశామా? ఇండియాలో డబ్బున్న బడాబడాల సాల్తీలతో ఆడుకుంటాం సార్. ఈ డైలాగు బిజినెస్ మ్యాన్ సినిమాలో ఉంది. పూరి జగన్నాథ్ రచయిత సూర్యబాయ్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు డెన్కి వచ్చి తన యాక్టివిటీస్ పై డౌట్లు వ్యక్తం చేస్తూ తను నిలదీసిన ముంబై పోలీస్ కమిషనర్ నాజర్ ముందు సూర్యబాయ్ ఛాలెంజ్ చేసే సన్నివేశంలో వచ్చే ఈ డైలాగు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మరి అయితే దీన్ని ఇప్పుడెందుకు గుర్తు చేయాల్సి వస్తుంది అని అంటే, మాఫియా ఎక్కడో లేదు, మన చుట్టూనే ఉంది అని చెప్పడానికి. ఇటీవల ముంబైలో ఉన్న సెలబ్రిటీలను, పెద్ద స్టార్లను ఒక ఆట ఆడుకున్నాడు పంజాబీ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్టోయ్. అతడి గ్యాంగ్ సల్మాన్ ఖాన్ సహా పలువురు స్టార్లను సోషల్ మీడియాలో బెదిరించిన వార్తలైతే సంచలనంగా మారాయి. బిస్టోయ్కి మాత్రమే ఈ డిజిటల్ టీం అనుచరులు కాదు, వీరు బిగ్ బాస్ సీజన్ 18లో రజత్ దలాల్కు మద్దతు ఇచ్చిన ఇల్వేష్ యాదవ్ అభిమానులు కూడా. రజత్ దలాల్ బిగ్ బాస్ లో టాప్ 2లో చేరలేక నిష్క్రమించిన మాఫియాలో కదలిక వచ్చింది. వీరంతా సల్మాన్ ఖాన్ పై చాలా సీరియస్ గా ఉన్నారు. రజత్ దలాల్ ఎలిమినేషన్ ని తట్టుకోలేక బాయ్ పై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ వైపేమో సైఫ్ అలీ ఖాన్ పై కత్తిదాడికి పాల్పడిన దుండగుల గురించి మాట్లాడుకుంటుంటే, సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 18తో ముడిపడి ఉన్న గ్యాంగ్స్టర్ ఫ్యాన్స్ గురించి కూడా ఆసక్తిగా చర్చలు జరుగుతున్నాయి. కరణ్వీర్ మొహ్రో, వివియన్ దేవసేన ఇప్పుడు బిగ్ బాస్ 18లో టాప్ 2 కంటెస్టెంట్లుగా అయితే ఉన్నారు. రజత్ దలాల్ పూర్తిగా వైదొలిగినట్టే. రియాలిటీ షో నియమాల ప్రకారం అతడు ఫైనలిస్ట్ కావడానికి అనర్హుడు. కానీ తన అభిమాన దలాల్ ఎలిమినేషన్ ని అడ్డు పెట్టుకొని హోస్ట్ సల్మాన్ ని బెదిరించడం సబబేనా అంటూ కొందరైతే ప్రశ్నిస్తున్నారు.